ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు తన బిడ్డలమైన మనల్ని ఏర్పరచుకున్నారు. మనం చూసినట్లయితే నిన్నటి దినమున 18వ తారీఖు మధ్యాహ్నం టైంలో మరి పాడేరు అనే ఆ ప్రాంతంలో మరి అభినయ్ దర్శన్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఒంటరిగా దొరకలని చూస్తూ కాపు కాసి తను వెళ్తున్న మార్గంలో అడ్డగించి తన మీద కత్తుల దాడి, రాళ్ల దాడి, కోడిగుడ్లు, రాళ్ళు రువ్వడం జరిగింది. అందులో తను ఎంతో మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు తను రక్షించి హాస్పిటల్లో చికిత్స అందించబడుతూ ఉంది. అయితే ఒకటి ఎవరు తప్పుగా భావించకూడదు. ఒక విషయం ఏంటంటే, పాపములో పడి ఉన్నామని ప్రభు ఎరిగి ఇక మీదట పాపము చెయ్యకని దేవుడు పిలుచుకొని తన సేవలో నడిపించుకునేటప్పుడు మనము సేవలోనే నడవాలి. మన అడుగులు వేరే సైడ్ వెళ్ళకూడదు. మరి అలాగే సినిమాలు తీస్తూ హీరోగా ఉన్నటువంటి అభినయ్ దర్శన్ గారిని ప్రభు సేవకు ఏర్పరచుకున్నారు. చక్కని పరిచర్య, చక్కని సాక్ష్యము, అనేక స్థలంలో దేవుడు వాడబడుతూ ఉన్నారాయనను. అయితే మరి ఏం జరిగిందో తెలవదు. సడన్గా రాజకీయంలోకి వచ్చాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ప్రజలకు ఏదో సహాయం చేయాలని ప్రయాసపడ్డాడు. బాగుంది, కానీ అది దేవుని చిత్తమా? దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను సేవకు? కాబట్టి ఈ రోజున ప్రజలకు ఏదో చేయాలనుకుని వెళ్ళారు. ఈ రోజున నీ ప్రాణం మీదకి వచ్చింది. ఇదే పోరాటము దేవుని సేవ చేస్తూ చేస్తూ ఈరోజు మనం చూసినాం. పగడాల ప్రవీణ్ గారు, ఆ అన్నగారు ఒక దగ్గర సువార్త చేసి మరలా రాజమండ్రికి వెళ్తున్నప్పుడు ఆ దుండగులు అడ్డగించి తన ప్రాణము తీశారు. అంటే ప్రభు కోసం హతసాక్షిగా నిలిచిపోయాడు. ఈ రోజున అభినయ్ దర్శన్ అన్నగారు ఉన్నారు. వారు కూడా ప్రభు సేవలో వెళుతూ ఇటువంటి సంభవం జరిగినప్పుడు దేవునికి ఎంతో మహిమ జరిగేది. కాబట్టి దేవుని పరిచర్య చేస్తుంది జరగలే, కానీ రాజకీయంలోకి వచ్చి ఎవరో పడని వారు నాకు పోటీగా వచ్చాడని, లేదా కొందరు మతోన్మాదులు, ఇది ఎన్నో విధాలుగా దారితీస్తూ ఉంటుంది. అంటే మన మీద చెడుగా క్రియేట్ చేయని వాని మీద కూడా నిందలు పడుతూ ఉంటాయి. మన మీద దాడి చేసింది ఎవడంటే ఆ అధికారం ఉన్న పార్టీ ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము కావచ్చు, ఈ యొక్క ఎస్సీ వాళ్ళు, అంటే ఈ యొక్క కులపిచ్చి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చేసి ఆ ప్రజలకు వారి పిల్లలు చదువుకోవాలి, ప్రజలు బాగుండాలి, పనులు చేసుకోవాలి, మనం కూడా మంచి మంచి కంపెనీలు కట్టాలి, మన పిల్లలు కూడా మంచి మంచి సైంటిస్టులు, టెక్నాలజిస్టులు కావాలి అని ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు ఈ రోజున పిల్లలకు ఆయుధాలను ఇచ్చి యుద్ధాలను నేర్పుతుంది. బయట కంట్రీస్లో చూసినట్లయితే వారి దేశాలకు ప్రయోజనకరంగా ఆ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి యవనస్తులను మంచి చదువునిచ్చి, మంచి చదువని ఆయుధాన్ని ఇచ్చి, మంచి ప్రయోజకులు చేసి దేశమును అభివృద్ధి బాటలోకి నడిపించినట్లుగా అక్కడ పార్టీలు చేస్తున్నాయి, దేశాలు చేస్తున్నాయి. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే, మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, మన ప్రభుత్వాలు ఏంటంటే గంజాయి, మందు, బిర్యానీ, సిగరెట్ల పంపిణీలు చేస్తారు తప్ప మన దేశాన్ని అభివృద్ధిలోకి నడిపించుకుందామని ఉండదు. కాబట్టి మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే పిల్లలు సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, గద్దించరు. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పిల్లలు పాడైపోకుండా మన దేశం మీద సమాధానం ఉండేటట్లుగా, మన దేశ పౌరులందరూ ఐక్యంగా ఉండేటట్టుగా చేయాలని ప్రతి ప్రభుత్వం నాయకుడు ఒక మంచి ఆలోచన కలిగిస్తే బాగున్నాను. ఏం చేస్తున్నారు? కులం అనేది తీసుకొచ్చి కుల మత మధ్యలో గొడవలు పెట్టించి ప్రాణాలు తీస్తున్నారు. లాస్ట్కు ఎవరినైతే రాజకీయ నాయకుడు దగ్గర పెట్టుకుంటాడో
వారిని కూడా ఆ రాజకీయ నాయకులు లాస్ట్‌కి చంపేసేటట్టుగానే ఉంటాడు. ఇది వీళ్ళు గ్రహించట్లేరు. మన మన భారతదేశంలో తినుడు తిరగడానికే తప్ప బయట దేశాలు చూసినట్లయితే వారు మంచి ప్రయోజకులుగా ఉంటారు. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, మరి అభినయ్ దర్శన్ అన్న గారు ప్లీజ్ ఒక సేవకునిగా మరి నాకెంతో బాధగా ఉంది. ఎందుకంటే చక్కని సేవ చేస్తూ, చక్కని పరిచర్య చేస్తూ, యవ్వనస్తులను అనేకులను బలపరుస్తున్న మీరు సడన్‌గా రాజకీయాల్లోకి రావడం నాకు కూడా ఎంతో దుఃఖకరంగా ఉంది. ఇప్పుడు మీకోసము ఏమని ప్రార్థన చేయడం కూడా అర్థం కావట్లే. ఇప్పుడు దేవుని కోసం శ్రమ పడ్డారా? కాదు. ఒక రాష్ట్రం కోసం శ్రమపడి ఒక సీఎంగా పోటీ చేశారా? కాదు. ఆత్మలను రక్షించాల్సిన మనము ఈ రోజున ఒక రాజకీయం చేయాలంటే ఒక పార్టీ గురించో ఒక వ్యక్తి గురించో మనము తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తేనే వాళ్ళు అది నమ్మి మనకు ఓటేస్తారు. కానీ మనం అందరిని సమానంగా చూడాల్సిన మనము మరి రాజకీయం చేస్తున్న మనము ఏమని సమాధానపరచగలము? కాబట్టి ప్లీజ్ దయచేసి నేను చెడుగా అనట్లేదు. నా తోటి సేవకులు కాబట్టి నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మీరంటే చాలా ఇష్టము నాకు. మీరన్నా అజయ్ బాబు గారన్నా, మరి చనిపోయినటువంటి హతసాక్షిగా అయినటువంటి పగడాల ప్రవీణ్ గారన్నా, మరి నాకు సేవకులు చాలా ఇష్టము. నాకు వాక్యానికి విరోధంగా చెప్పేవారంటే నాకు నచ్చదు. సేవ చేస్తున్నామని చెప్పి రాజకీయం చేసేవాడన్నా నాకు నచ్చదు. ఎందుకంటే ప్రభు కొరకు హతసాక్షిగా మిగిలిపోవాలి తప్ప మనము లోకం సైడ్ వెళ్ళొద్దు. కాబట్టి ఒకనాడు లోకంలో ఉన్నావు, దేవుడి సేవలకు పిలుచుకున్నాడు, చక్కని పరిచయం చేస్తున్నావు. మరి సడన్గా సాతానుగా నీకేం ప్రేరేపణించాడో తెలియదు. కానీ ఈరోజు నుంచి అందు నుంచి బయటకు వచ్చేసాయి. ఇంతకంటే గొప్ప పరిచర్య ప్రభు నీ ద్వారా జరిపించుకుని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ ప్రాణమును దేవుడు కాపాడిండు. ఇక రాజకీయం పక్కన పెట్టేసి ప్రభు కోసం ముందుకు రండి. అదే పాడేరులో గొప్ప పరిచర్య చేయండి. ప్రభు మందిరాన్ని కట్టండి. మునుపటి కంటే అధికమైన పరిచర్య ప్రభు మీ ద్వారా జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మీకు తోడుగా ఉండబోతుంది. మీ రాజకీయం నుంచి బయటకు వచ్చేయండి. ప్రభు అప్పగించిన పరిచర్య మనం అందరు కలిసి చేద్దాము. ప్లీజ్ మరి నా వంతు నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. మీరు మళ్ళా పరిచర్య చేయాలి. మునుపటి దానికంటే అధికమైన పరిచర్య చేయాలని నా యొక్క నిండు మనసుతో ప్రభు ఇచ్చినటువంటి ప్రేమతో జీసస్ క్రైస్ట్ మిరాకిల్ మినిస్ట్రీస్ మరి మా సంఘముల నుంచి వెళ్ళి ఒక సేవకునిగా నేను కోరుతున్నాను. అభినయ్ దర్శన్ అన్న గారు మీరు త్వరగా కోలుకోవాలి, స్వస్థత పొందుకోవాలి. రాజకీయం అయితే వద్దు, ప్రభు సేవ చేద్దాము, కలిసి చేద్దాము, కలిసి పరలోక రాజ్యానికి ఆడదాము. ప్రతి వారిని ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపరిచి రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడదాము. మనకు అందరూ సమానులే కాబట్టి వద్దు, రాజకీయం విడిచిపెట్టండి. మరి గొప్ప గొప్ప సేవకులు పడిపోయారు. రోజున యవ్వనంలో ఉన్న నిన్ను కూడా పడగొట్ట సాతాను ప్లాన్ చేస్తున్నారు. మీరు నమ్మొద్దు, రాజకీయం విడిచిపెట్టండి. దయచేసి ఎవరు కూడా చెడుగా అర్థం చేసుకోవద్దు. ఒక సేవకునిగా నా భారము బాధగా ఉంది. ఒక సేవకుని ఇప్పుడు ఎలా పరామర్శించాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభు కొరకు దెబ్బల పాలైందంటే కాదది. ప్రజల కొరకు పార్టీ పెట్టి ఏదో అక్కడ చేస్తుందని వెళ్ళిండ్రు. కానీ పక్కన పార్టీ ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఇతరులు ఇంకెవరైనా సరే నచ్చని వారు దాడి చేశారు. ఇదే దాడి క్రీస్తు కొరకు జరిగేది ఉంటే ఈ రోజున దేశము ప్రపంచము గర్వించేది. గొప్ప పరిచయం చేసినని మంచి మెసేజ్ ఉంది మీలో. మత్తోన్మాదులను సహా అణిచివేసే మెసేజ్ ఉంది మీలో. మంచి మెసేజ్ సాతాను కూడా పడగొడుతున్నాడు, మీరు గ్రహించట్లేరు. మీలాంటి వారు కావాలి. ఒకటి పగడల ప్రవీణ్ అన్న గారు లాంటి, అజయ్ బాబు గారు లాంటి, హనీ జాన్సన్ గారు, మీలాంటి మంచి మేధావులు ఉన్నటువంటి సేవకులు దేవునికి కావాలి. ఇంత జ్ఞానము దేవుని సన్నిధిలో మీరు ఉంచితే మీరు గొప్పగా మీరు ఇంకా ఎత్తైన స్థాయికి వెళ్తారు. కాబట్టి ప్లీజ్ దయచేసి నా తోటి క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము ఒకే రక్తము, మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నా నిండు మనసుతో నేను బ్రతిమలాడుకుంటున్నాను. దయచేసి మీ రాజకీయం పక్కన పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాను. నేను నా సంఘము దేవుడు దీవించి త్వరగా మిమ్మల్ని మరలా
మరలా గొప్పగా సేవలో వాడుకుందరు గాక. ఆమె. నా సెల్ నంబర్ 9059366391. ప్లీజ్